ప్రముఖ కొరియోగ్రాఫర్, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన పండు హాస్టల్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారుల పట్ల తనకున్న అభిమానాన్ని, బాధ్యతను మరోసారి చాటుతూ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్న మంత్రి సుభాష్ ఆదేశాల మేరకు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం విశాఖపట్నంలోని మెడికవర్ ఆసుపత్రికి వెళ్లి పండు మాస్టర్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పడంతో పాటు ఫౌండేషన్ తరపున 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించారని సూచించారు. అనంతరం మంత్రి సుభాష్ చరవాణి ద్వారా పండు మాస్టర్తో మాట్లాడి ఆయనకు మనోధైర్యం కల్పించారు. ప్రమాదం నుంచి త్వరగా కోలుకుని మళ్లీ తన ప్రతిభతో ప్రేక్షకులను అలరించాలని ఆకాంక్షించారు. కళాకారులు సమాజానికి స్ఫూర్తిదాయకులని, వారి కష్టసుఖాల్లో అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ కళాకారులు ఎదుర్కొనే ఇబ్బందుల సమయంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలోని వివిధ వర్గాలకు చేయూత అందించడమే తమ ఫౌండేషన్ లక్ష్యమని చెప్పారు. కళాకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. కాగా ఈ ఏడాది జనవరిలో రామచంద్రపురం నియోజకవర్గంలో నిర్వహించిన సంక్రాంతి ఉత్సవ్ 2026 కార్యక్రమాల్లో పండు మాస్టర్ తన బృందంతో పాల్గొని ప్రేక్షకులను విశేషంగా అలరించిన విషయం తెలిసిందే. ఆయనకు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే స్పందించి పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన మంత్రి సుభాష్, వాసంశెట్టి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్కు పండు మాస్టర్, ఆయన కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సుభాష్ పండుగతో మాట్లాడు ఒకసారి మాట్లాడి. బాగున్నారా? ఇది రాత్రిగా అలా జరిగిపోయింది. నేను అనుకున్నాను కానీ షెడ్యూల్ అలాగైపోయాను. నానే పంపాను. ఉత్సవం అండగమంటారు, మీ అందరం ఉన్నాం మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 50,000 ఇమ్మని చెప్పాను. నెమ్మది ఇచ్చి కలుస్తాను. ఏ అవసరమైనా నేను నెంబర్ ఇస్తాను. పెడతాను, అక్కడ చేయి. అంతే సార్, రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఓకే, తాత్కాలికంగా ఇచ్చారు, మళ్ళా వస్తా అన్నారు. సరే, పట్టుకోండి.